ఈసారి శీతాకాలం గజగజ వణికించనుంది. దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకోనున్నాయి. మధ్య వాయువ్య భారతం, పశ్చిమ తూర్పు భారతంలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. నవంబర్లోనే అనేక ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి దారుణ చలివేళ శరీరాన్ని వెచ్చబరిచే ఆహారం ఖచ్చితంగా అంతా తినాల్సిందే. ఇలాంటి ఆహారాల ఎంపికలోనూ వంటకాల్లోనూ నువ్వుల పాత్ర ప్రత్యేకమైనదే. నిండుగా నువ్వుల అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇంకా చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు, అపారమైన పోషకాలని అందిస్తాయి. రోజు కాసిన్ని నువ్వులను ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ అదుపులోకి తీసుకొచ్చేస్తాయి. ఆహారాలలో వీటి ప్రత్యేకతే వేరు. ఒక రకంగా ఇవి వేడి రవ్వల లాంటి వేడిని ఒంట్లో రగిలిస్తాయి. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేదంటే రోగాలు దాడి చేస్తాయి. అందుకే శీతాకాలంలో నువ్వులు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడి స్వభావం కలిగిన నువ్వులు శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతాయి. ఇక నువ్వుల ఉండలైతే అసలు వదిలిపెట్టలేం. అన్నంలోకి కూడా నువ్వుల పొడి వేసుకు తింటే దాని రుచే వేరు. నువ్వుండల గురించి ఇంకా చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు, అపారమైన పోషకాలని అందిస్తాయి. చాలా తక్కువ ధరకు వచ్చే ఆరోగ్యకర ఆహారాలివే. రోజు కాసిని నువ్వులను ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండె జబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు. మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృతులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికి, హార్మోన్లు చురుగ్గా ఉండటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వులను మన ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజు నువ్వుల లడ్డూలు లేదా సాధారణ నువ్వుల చట్నీని కూడా తినవచ్చు. నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయి. శీతాకాలంలో నువ్వుల పొడిని తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.